ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం దీని యొక్క వాక్యం చూసినట్లయితే నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం నుంచి ఇజ్రాయేళ్లు తాము చేస్తున్నటువంటి వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొర పెట్టుచుండగా ఆ యొక్క మొర దేవుని యుద్ధకు చేరెను. దేవుడు వారి యొక్క మొరను విన్నాడు. వారిని చూచి వారి యందు లక్ష్యం ఉంచినట్లుగా మనం చూడగలం. అదే రీతిగా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. వారు అటువంటి నిట్టూర్పులను విడుచు బాధపడుతూ వేదన పడుతూ మొరపెట్టుచుండగా దేవుడు యొక్క పరిస్థితుల్లో నుంచి వారిని బయటకు తీసుకొని వచ్చినట్లుగా మనం చూడగలం. మోషను ఎన్నుకున్నట్లుగా హోరేబు కొండ మీద మోషతో మాట్లాడినట్లుగా మనం చూడగలం. ఈరోజు నేను ఆ జీవితంలో మనం ఎటువంటి నిట్టూర్పులు విడుస్తున్నా సరే, ఎటువంటి బాధ్యతలు మనం స్వీకరించలేక ఈ భారం నాకు శక్తికి మించింది, అప్పుల సమస్యలు ఉన్నా సరే, నిరుద్యోగ సమస్యలు ఉన్నా సరే, లేదా కుటుంబ సమస్యలు ఉన్నా సరే, మన పరిస్థితులన్నీ దేవుడు అర్థం చేసుకునే దేవుడినియు, మన ప్రార్థనకు వినే దేవుడినియు, మన ఎందు లక్ష్యం ఉంచి మన బాధ ఎటువంటిదైనా సరే ఆ స్థితిలో నుంచి మనం విడుదల కలిగించే దేవుడిని దేవుడి మాటల ద్వారా సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.